అందరికీ ప్రైజ్‌లార్డ్ అండి. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. అలాగే కొత్తగా ఈ కార్యక్రమానికి పాల్గొనే వారికి ప్రత్యేకమైన శుభములు. వారిని ఆహ్వానిస్తున్నామండి. ప్రారంభ చేయవలసిందిగా బ్రదర్ విజయ్ సాత్విక్‌ని కోరుతున్నాం. పరిశుద్ధమైన దేవ, నీ పాదాలకు వందనమైన ఇంతవరకు తండ్రి అయినా నీ కృపలో భద్రపరిచి తండ్రి అయినా ఉదయకాలం తండ్రి స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ఈ ప్రాతకాలం అన్న ద్వారా తండ్రి అయినా మేము సకల ఆశీర్వాదాలు కూర్చున్న విధాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ఉదయం తండ్రి అయినా సకల చరాచరాలను స్తుతించుకున్నాక తండ్రి అయినా, మరి వాటితో పాటు తండ్రి అయినా మీ రూపంలో చేసిన మమ్మల్ని మేము తండ్రి అయినా ఉదయకాలం సూచనకు ఇచ్చిన భాగ్యానికి వందనం చెల్లించుకుంటూ మాకు కావాల్సినటువంటి ఉదయకాల ఆహారం తండ్రి అయినా ఈ ప్రాతకాలం అన్న ద్వారా అందిస్తున్న వందనం చెల్లిస్తూ మాకు కావాల్సినటువంటి వర్తమానం మీరే అందించి సకల విషయంలో మీరే మహిమగంత ప్రవర్తనమని రక్షకుని చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తోడైన కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా బ్రదర్ బిఎస్పి రవికుమార్ అంకుల్ కోరుచున్నాం. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి, లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి, ప్రకటింపను యేసు నామమును, ప్రకటింపను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడి సమయమిది. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడి సమయమిది. సిలువను ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిది. లోకరక్షణకై ప్రభు యేసు, లోకరక్షణకై ప్రభు యేసు వేకతో నరుదించెను ఈ ధరకు, వెలుగును మనకు నీచెను యేసు. తన స్తుతులను పాడెడు సమయమిదే, వెలుగును మనకు నీచెను యేసు. తన స్తుతులను పాడెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిది. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కటి పాటతో దేవుని నామాన్ని గణపరిచినందుకు మీకు మీ కుటుంబానికి వందనాలండి. శ్రేష్టమైన సమయంలోకి వచ్చిన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా దైవ సేవకులు ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. సర్వశక్తుని రక్తములో కడగబడి నిర్దోషమైన హృదయం కలిగిన ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికీ క్రీస్తు యేసు నామములో ఈ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యానికి అందరం దయచేసి వెళ్దాము. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మరొక కొత్త అంశాన్ని మనం తెలుసుకుందాము ఈ దినమున. గత 18 రోజులుగా మనం మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలానికి ఎందుకు వచ్చారో దాని యొక్క ఒక్కొక్క దినము ఒక్కొక్క విశిష్టతను మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ దినమున ఆయన మన యొక్క జీవితంలో ఏ మార్పు చేయబోతున్నాడో దాని గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాము. 14వ వచనం, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ దినము క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము పాపమును క్షమించిన మనకు తెలుసు. ఈ దినమున మనం నేర్చుకునేది ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవం అంటే పనికిరానివి, చనిపోయినవి, జీవం లేనివి, వాటిని విడిచి మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేస్తుందట. పాపము క్షమించబడడానికి క్రీస్తు యొక్క రక్తము అవసరత ఎంతగానో ఉన్నది. ఆ రక్తము ఒక పాపములను ఒకటే కాదు, కానీ మరి పాపములతో పాటు నిర్జీవ క్రియలు, మనందరిలో అనేకమైన నిర్జీవ క్రియలు ఉన్నాయి. అంటే అది దేవుని యొక్క ఇష్టమునకు, దేవుని యొక్క చిత్తమునకు ఏమాత్రము పనికిరానివి. వాటిని కొలసీల రాసిన పత్రికలో చంపమంటాడు, విసర్జించమంటాడు, వాటిని విడిచిపెట్టమంటాడు. అలాంటివి గలతీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తాము. నిర్జీవమైన క్రియలు అనేకమైనవి ఉన్నవి. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఏదైతే మరి ఈ లోక అధిపతి మనకి చూపించాడో, చేపిస్తూ ఉన్నాడో, వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలని, ఆ నిర్జీవమైన క్రియలు మనలో ఏది కూడా ఉండకూడదని, మనమందరము కూడా ఆత్మపూర్లుగా నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇక నిర్జీవ క్రియల గురించి లిస్టు గురించి చదవాలంటే మనకి చాలా సమయం వ్యర్థమవుతుంది. కాబట్టి ఒకే ఒక మాట మనకి నిర్వచనం ఏదంటే, దైవ చిత్తమునకు వ్యతిరేకమైన ఏ ప్రక్రియ అయినా కానీ కాక అది నిర్జీవమైన క్రియలు. కాబట్టి చిన్న తప్పు కాడ మొదలుకొని పెద్ద తప్పు వరకు ప్రతి ఒక్క దానిని కూడా విడిచివేసి మనమందరము కూడా మరి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడే వారము కావాలంటున్నాడు. ఇంకా మన యొక్క జీవితంలో నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టక కొనసాగించే జీవితం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. అందుకే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన, నిర్దోషిగా అంటే ఏ మాత్రము కలంకము కల్మషము లేకుండా పరిపూర్ణంగా మరి పరిశుద్ధమైనటువంటి రక్తముతో ఆయన క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. ఇది మరి అదే పైన మనం చూసినట్టయితే 2వ వచనంలో మేకల యొక్కయు ఓడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడి వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడు ఆత్మ ద్వారా అది తాత్కాలికమైనటువంటిది. మనం చూసాము, పాత నిబంధనలో లోపమున్నదని దాన్ని సరిచేయడానికే క్రీస్తు ప్రభువారు దాన్ని నెరవేర్చడానికి, అనగా ఈ యజ్ఞ యాగాదులు ఏదైతే ఉన్నాయో, బలి ఏదైతే ఉందో వాటన్నిటి కొరకు ఆయనే క్రీస్తు ప్రభువారే బలిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక పరిపూర్ణత, నిత్యత్వము కలిగినటువంటి రక్తము ఆయన ఈ లోకంలో తీసుకుని వచ్చాడు. అయితే ఈ యొక్క ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము తాత్కాలికమైనది, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారము. ఇక వన్ టైం సాల్వేషన్, ఒకే ఒక్కసారి బలిదానము. అదే క్రీస్తు ప్రభువారి యొక్క మరి పవిత్రమైనటువంటి ఆ జన్మము, ఆ పవిత్రమైన రక్తము సర్వమానవాళికి ఒకేసారి ఆయన చిందించిన రక్తము ద్వారా మరి ప్రతి ఒక్కరి యొక్క సర్వమానవాళి యొక్క పాపములు కడిగి వేసుకోవడానికి, ఆ పాపములు పాత పాపములు కడిగివేయటమే కాదు, కానీ దానితో పాటు నిర్జీవమైన క్రియలు, అనగా పాత కాలంలో, ప్రాచీన కాలంలో మనము జీవించిన జీవిత విధానంలో జరిగినటువంటి కొన్ని ఘోరాలే కానీ నేరాలే కానీ వాటిని తిరిగి మరలా ముందుకు తీసుకుని రాకుండా,
అనగా ఆ నిర్జీవమైన క్రియలన్నిటిని కూడా విడిచివేయాలి, పాతి పెట్టాలి. ఎక్కడ పాతి పెట్టాలి? మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందినప్పుడు మన పాపపు మూటని, పాపపు జీవితాన్ని, నిర్జీవమైన క్రియలని మనం అందరము కూడా విడిచివేసి వాటిని పాతిపెట్టి తిరిగి పాత జీవితాన్ని విడిచివేసి నవీన జీవితానికి, క్రొత్త జీవితానికి నాందిగా మరి మనము ఆ యొక్క నీళ్ళలో బాప్తిసము తీసుకున్నాము. అనగా ముంచి తిరిగి లేపడం వలన క్రొత్త మనిషిగాను, నూతనమైన మనిషిగాను మరి మనమందరం కూడా మరి గుర్తించాము. సో ఈ రకమైనటువంటి గుర్తింపు ద్వారా మనమందరము కూడా మరి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినాము. మన పాపములకు ప్రక్షాళన కలిగిపోయింది. ఆ ప్రక్షాళన కలిగిపోయిన తర్వాత ఆ పాపములు ఏది కూడా మళ్ళా తిరిగి కొనసాగించకుండా మనమందరము కూడా నిర్జీవ క్రియలు విడిచివేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రక్తంలో ఏముంది? ఒక పాపములు కడగడమే కాదు, కానీ నిర్జీవమైన క్రియలు విడవగలిగే శక్తి కూడా ఈ రక్తంలో ఉంది. అనగా పాత కాలంలో ఒక చిన్న అబద్ధం ఆడే అలవాటు ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు ఏం చేస్తాము? అబద్ధము, పాపము దాన్ని కొనసాగించకూడదు, అది నిర్జీవమైన క్రియ, దాన్ని కొనసాగించకూడదని దాన్ని విడిచివేస్తాం. అంటే క్రీస్తు యొక్క రక్తములో ఏముంది అంటే బట్టి పాపములే కాదు, క్షమించడమే కాదు, పాపములతో పాటు మనలో ఉన్న నిర్జీవ క్రియలు కూడా విడిపించే శక్తి మనకు ఉంది. అందుకే అనేక మంది యొక్క సాక్ష్య జీవితంలో మనం వింటుంటాము. వాళ్ళు చెబుతూ ఉంటారు, నేను పాత కాలంలో ఈ రకంగా నేను జీవించాను, కానీ ఇదిగో నూతనమైనటువంటి నా యొక్క జీవితంలో నూతనంగా నేను జన్మించిన తర్వాత నా జీవితంలో పాతదాన్ని విడిచివేశాను, ఇగో ఆ పాపక్రియ నుంచి నేను దూరం అయిపోయానని చెప్పేసి సాక్ష్యం ఇస్తాడు. అంటే ఈ రక్తములకు ఉన్న శక్తి ఏదంటే, ఈ రక్తము మానవుల యొక్క సమస్తమైన పాపాలు క్షమించడమే కాదు, కానీ పాపాలతో పాటు పాత జీవితంలో ఉన్నటువంటి ఏది కూడా మళ్ళా కొనసాగించకుండా ఆ యొక్క శక్తిని ఇస్తుంది అని చెప్తూ మరలంటాడు, నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ నిర్జీవమైన క్రియలన్నీ విడిచివేసి మనమందరం కూడా జీవము గల దేవుని సేవించడానికి, అంటే పాత కాలంలో జీవము లేని దేవతలకి, దేవుళ్ళకి మనం మరి ఏదో బలులు అర్పించామో, దండాలు పెట్టామో, కొబ్బరికాయలు కొట్టామో, ఏదేదో మనం చేశాము. ఇప్పుడు ఏమి చేయాలి? నిర్జీవ క్రియలను కూడా విడిచివేసిన తర్వాత జీవము గల దేవునే సేవించాలి. ఇక జీవితంలో మరలా పాత వాటి వైపు మరలా వెళ్ళకూడదు. మనమందరం కూడా క్రొత్త దానిలోనికి మనం వచ్చాము, క్రొత్త దాంట్లోనే మనం ఉండాలి, కానీ ఇక మళ్ళీ పాత జీవితం మనకు కనబడటానికి వీలు లేదు. అయితే జీవము గల దేవుడిని మనం అనుకరించే వారముగా ఉండాలి. ఈ జీవము కలిగిన దేవుడు నీకు శక్తి చాలినప్పుడు శక్తినిచ్చేవాడు, బలము చాలినప్పుడు బలమునిచ్చేవాడు, జై జీవితం ఇచ్చేవాడు, అపజయము నుంచి జై జీవితం ఇచ్చేవాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే జీవము గల దేవుడికి ఉన్న శక్తి ఏదంటే, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు జవాబు ఇవ్వగలిగే శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఈయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడును, దేవుని కుమారుడును, సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి మరి బలిపశుగా మార్చబడిన ఈ యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, మనందరి కూడా నిర్జీవమైన క్రియలు విడిచివేసిన తర్వాత క్రీస్తు ప్రభువారిని అనుకరించడానికి, మన జీవితంలో దైనందిక జీవితంలో క్రీస్తు ప్రభువారిని అనుకరించడానికి, సేవించడానికి, పూజించడానికి శక్తినిస్తుంది. అందుకే మనమందరం కూడా ఆదివారం వినబడిన వెంటనే ఆ మందిరానికి వెళ్ళాలని సిద్ధపడి మందిరానికి వస్తాము. వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉంటాము. మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుకోవడానికి, అనువైన జీవితాన్ని జీవించడానికి అనుదినము ప్రాకులాడుతూ ఉంటాము. ఇదే జీవము కలిగినటువంటి దేవుడిని అనుకరించడం, జీవించి ఆయన్ని మనము సేవించడం అంటే. మరి ఆయన సేవించాలంటే నిర్జీవమైన క్రియలు విడవాలి, పాత జీవితాన్ని విడవాలి. విడిచివేసి మనమందరము కూడా జీవము కలిగిన దేవుని మనం అనుకరించే వారముగా ఉండాలని
మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట, కొత్త మాట మనం వింటున్నాము. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షి ఒకటి, బాహ్యంగా పాపం చేయడం, క్రియలు చేయడము. 2, నిర్జీవమైన క్రియలు విడిచివేయడము. 3, మన మనస్సాక్షి కూడా ఎంతో శుద్ధిగా చేస్తుందట ఈ రక్తము. మనస్సాక్షి అంటే అంతరంగంలో చెడు ఆలోచన రానివ్వదట. మొదటేమో పాత జీవితాన్ని నుంచి కొత్త జీవితానికి పరిపూర్ణమైన పాపాలు క్షమించే శక్తి. 2, దాన్ని కొనసాగించడానికి, నిర్జీవమైన క్రియలు విడిచివేయడానికి, క్రీస్తు ప్రభువారిని అనుదినము సేవించడానికి, అనుక్షణము ఆయన సేవించడానికి. 4గా మనం చూసినట్టయితే మన యొక్క జీవితంలో మనస్సాక్షి అనేది మనందరికి కూడా ఉంది. దాన్ని మనం బాహ్యంగా కనబడే శరీరము, ప్రాణము, ఆత్మ, ప్రాణాత్మ దేహములని మనం అంటాము కదా. ప్రాణాత్మ దేహములు. ఈ యొక్క దేహము, ప్రాణము, ఆత్మ, ఈ యొక్క ఆత్మ అంటే అదే దాన్ని మనస్సాక్షి కూడా అని అంటాము. అయితే ఈ మనస్సాక్షి కూడా శుద్ధి చేస్తుందట. అంటే చెడు ఆలోచనని అంతరంగంలోనికి ఏమాత్రం రాకుండా ఈ నీ యొక్క మనస్సాక్షిని, నీ యొక్క కాన్షియస్ని పరిశుభ్రం చేస్తుంది. నీ యొక్క మనస్సాక్షిని కాపాడుతుంది. నీవు ఆయన యొక్క చిత్తములోనికి, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మార్చబడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది. అయితే మానవుడు అందుకే దినదినము మన యొక్క జీవితంలో నూతనమైనటువంటి ఆ ప్రారంభము, నూతనమైనటువంటి జీవిత విధి విధానాలు మనము కలిగి జీవిస్తూ ఉన్నాము. అయితే మన మనస్సాక్షి కూడా పరిపూర్ణతలోనికి వస్తుందట. మన మనస్సాక్షి కూడా ఏమాత్రము పాపపు ఆలోచన కూడా ఆస్కారం లేకుండా మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందట. చూడు ఎంత శక్తి గలదో మన మనస్సాక్షి. అందుకనే పాతకాలంలో చేసిన వాటి గురించి ఆలోచన లేదు, ఆ నిర్జీవమైన క్రియలు తీసుకొని వచ్చింది లేదు. మరలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మనస్సాక్షి కూడా బ్రతికిన కొద్ది కాలము, ఎంతకాలం ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామో అంతకాలము కూడా మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకునే శక్తిని ఇస్తుంది. మనస్సాక్షికి ఏమాత్రము కూడా పాపమనే పంకెలము అంటకుండా నిర్దోషమైనటువంటి జీవితము జీవించడానికి కూడా దేవుని యొక్క రక్తము మనకి సహాయం చేస్తుందని ఇక్కడ భావం అయి ఉంటుంది కదా. అందుకనే ఆ పాత జీవితం విడిచివేసిన తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ ఉన్నతమైన స్థాయికి ఎదిగే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాము. మనందరం కూడా ఈ అనుభూతి కలిగిన వారు మనందరం కూడా. మన మనస్సాక్షి, మన అంతరంగంలో మనస్సాక్షి ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడి ఆ ఆలోచన కూడా రాకుండా కాపాడటమే ఆ యొక్క రక్తం యొక్క ఆలోచన విధానము. దానికి ఉన్న శక్తి కూడా అలాంటిదే. కాబట్టి మనకి ఇన్ని రకాలుగా కాపుదలంటే పాత కాలంలో చేసిన పాపానికి, ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితంలో నిర్జీవమైన క్రియలకి, ఆ క్రియలు విడిచివేసేయడానికి, దానితో పాటు మన మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోవడానికి కూడా శక్తిని కలిగి ఉంటుంది. ఇది క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో ఉన్న గొప్పతనాన్ని మనం ఈ దినమున మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రక్తముకున్న శక్తి ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ శక్తిని మనం అనుభవిస్తున్నాము, అందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాము. అందుకే కొన్నిసార్లు మన అంతరంగంలో ఏదైనా ఆలోచన కలిగిన వెంటనే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ దాని నుంచి పక్క తప్పుకోవడానికి పారిపోతాం. దానికి మంచి ఉదాహరణ మనకి చెప్పాలంటే యోసేపు యొక్క జీవితంలో మనస్సాక్షి అనేది అడ్డు వచ్చి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అదే దావీదు యొక్క జీవితంలో మనస్సాక్షికి లోబడినట్టుగా కాకుండా తన ఇష్టానికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ మనస్సాక్ష్యం అన్ని శుద్ధిగా చేస్తున్న ఆలోచన కూడా రానివ్వదు. పాపం చేయడం పక్క పెట్టండి. పాతకాలంలో పాపం చేశాము, పాత క్రియలు కొనసాగించడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది. అంతేకాదు కానీ నీ మనస్సాక్షిలో, మనసులో కూడా ఆలోచన లేకుండా, చెడు ఆలోచన లేకుండా చేసే శక్తి ఈ యొక్క రక్తానికి ఉన్నదని భావాన్ని మనం వింటూ ఉన్నాము. కాబట్టి నీవు నేను మనందరము కూడా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారము. ఒకప్పుడు అందరూ కూడా మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తముతో వారు శుద్ధి కాబడ్డారు. కానీ
ఇక ఏకైక రక్తము క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనందరి యొక్క జీవితంలో కొత్త మేలు తీసుకుని వచ్చింది. 15వ వచనం చూసినట్టయితే, ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి జంతువుల యొక్క బలి, పక్షుల యొక్క బలి నుంచి ఇదిగో కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఆయన కొత్త నిబంధన మధ్యవర్తిగా వచ్చాడు. అందుకే ఇక పాతవి ఉన్నటువంటి యజ్ఞ యాదాదులు కానీ, జంతు బలి కానీ, పక్షి బలి కానీ అవసరం లేకుండా ఒకే ఒక పర్యాయం సర్వమానవాళి కొరకు ఆయన మరి బలి అర్పించబడేట్టుగా మనము చూస్తున్నాను. అందుకే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. అనగా పాత వాటిని కొనసాగించడానికి వీలు లేకుండా ఒకే పర్యాయం మరి మానవుల కొరకు ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు. పాతదాన్ని కొట్టివేయలేదు, కానీ పాత దాని నుంచి క్రొత్తదైనట్టు తన రక్తము ద్వారా మనందరూ కూడా విమోచించడానికి తన కృపను మనకు చూపించాడు. తర్వాత 16వ వచనం మనం చూసినట్టయితే, దానికంటే ముందు కూడా చూడండి, మరణం పొందినందున పిలువబడిన వారు, అనగా మనమందరం కూడా పిలువబడిన వారమే. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన, ఇక మన పాపములు క్షమించబడ్డావి, నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి వేశాము, మన అంతరాత్మ ఏదైతే అది శుద్ధీకరణగా ఉంది, ఆ శుద్ధీకరణగా చేసిన మనందరూ కూడా నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం, అనగా నిత్యమైన స్వాస్థ్యము ఎక్కడుంది? నిత్య జీవం పరలోకములో ఉన్నది. మనకంటూ ఒక లోకాన్ని దేవుడు సృజించాడు. ఎవరి కొరకు సృజించాడు? మానవులైన మనము ఆయన స్వరూపము కలిగిన వారము, మనందరము ఆయన అనుకరించి జీవించే వారము, మన పాపమును కడిగి వేసుకున్న వారము, నిర్జీవమైన క్రియలు విడిచివేసిన వారము. అంతేకాదు, కానీ వాటితో పాటు మనమందరము కూడా మంచి మనస్సాక్షి కలిగిన మనమందరము కూడా ఆయనతో మనమందరము కూడా నిత్య స్వాస్థ్యమును పొందుకోవడానికి, వాగ్దానం చేసిన దాన్ని మనం పొందుకోవడానికి మార్గాన్ని సుముఖము చేశాడు. అంటే క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రావడం వల్ల ఎన్ని మేళ్లు కలుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అనుదిన ధ్యానము లోపల, ఈ దినములో మనం ధ్యానం చేసిన దాని లోపల 4 విషయాలు మనకి మేళ్లు చూస్తూ ఉన్నాము. అనగా జంతు బలి లేకుండా చేశాడు, మన పాపాలు కడిగి వేశాడు, 3వదిగా నిర్జీవమైన క్రియలు తీసివేశాడు, మన అంతరంగాన్ని పరిశుద్ధపరిచాడు, తర్వాత ఆయన మనం అనుకరించడానికి కృప చూపించాడు. చివరిగా మనం చూస్తే నిత్య స్వాస్థ్యమును కూడా ఇవ్వడానికి ఈ యొక్క జీవితంలో దేవుడు మనకు కల్పించాడు. ఎంత గొప్ప ఆలోచన ఒకసారి మీరు గమనించండి. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తిగా ఆయన జీవించాడట. ఇక మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 10:22 చూసినట్టయితే ఇంకా కొంచెం మనము చూడవచ్చు. మనస్సాక్షి గురించి వివరణ మనం చూస్తాము. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మన మనస్సాక్షికి ఏమాత్రము పాపమని తోయకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, అంటే అంతరంగములోనికి ఏమాత్రము కూడా పాపపు ఆలోచన గాని, పాపపు తలంపులు గాని రాకుండా నిమిత్తమై, ఏమాత్రము కల్మషము తగలకుండా కలగకుండా మన అంతరంగము పరిశుద్ధంగా ఉండు కొరకు తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము, మన హృదయాలను కూడా ఏమైపోయాయి? ఆ రక్తముతో ప్రోక్షించబడ్డాయి. పాత నిబంధన కాలంలో యాజకుడు ఏమి చేసేవాడు? ఆయన అందరికీ ఒక నిర్దోషమైనటువంటి ఒక మేక పిల్లను వధించి దాని యొక్క రక్తమును తీసుకుని వారందరి మీద చిలకరించేవాడు. ఆ చిలకరింపు ద్వారా ఆ యొక్క వారి అందరి యొక్క పాపములు క్షమించబడినట్టుగా ఆ రక్తమును తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో పెట్టేవాడు. సంవత్సరం ఒక పర్యాయము. అయితే ఇక్కడ మాటలో మనం చూసినట్టయితే ఆ రకంగా ఆ రక్తము చిందించినప్పుడు
చిలకరించినప్పుడు ఏ రకంగా వారందరూ కూడా ఆత్మతో పరిపూర్ణులుగాను ఆత్మలో శుద్ధి కలిగిన వారై ఉన్నారో, అదే రీతిగా ఈ దినమునకు కూడా మన మనస్సాక్షి కలిగి కల్మషము ఏది కూడా కలగకుండా, మనకి తగలకుండా ఆయన రక్తముతో ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారు మనందరం కూడా ఇప్పుడు. అంటే ఏ మాత్రము కూడా కల్మషం మనలోనికి రాకుండా కాపాడడానికి మనమందరం కూడా ప్రోక్షించబడ్డాము. దీంతోటి పరిశుద్ధమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమైన రక్తముతో మనందరూ కూడా మన హృదయాలను కూడా ప్రోక్షించబడ్డాయి. అంటే దినదినము మనలో మార్పు రావాలి. ఒకేసారి మార్పు వచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్ లోపల. ఆ జీవితకాలం అంతా మార్పును కోరుకుంటూ చిన్న చిన్నగా మార్పు చెందిన వారు ఉన్నారు. సరే, ఎవరు ఏదైనా కాని గాక క్రీస్తు యొక్క రక్తం మట్టికి ప్రతి వారి యొక్క పాపమును క్షమించడంతో కాకుండా వారి యొక్క ఆత్మలో కూడా ఏమాత్రము మనస్సాక్షిలో దోషము లేకుండా చేయగలిగే శక్తి కలిగిందని మరొకసారి మనము చూస్తూ ఉన్నాము. అయితే గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరదు. మనం ఎట్ట చేరాలి మరి ఇప్పుడు దేవుని దగ్గరికి? ఇక్కడ క్రమమును చూస్తూ ఉన్నాము. నిర్మలమైన ఉతక స్నానముతో, నిర్మలం అంటే ఏమాత్రము కళంకము లేకుండా మనమందరము కూడా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమున అయ్యుండి, ఒకటి నీటి బాప్తిసము ద్వారా, రెండు ఆత్మ ద్వారా మనము అందరము కూడా రక్షించబడ్డాము. కాబట్టి ఆ యొక్క స్నానము ద్వారా శరీరములు గలవారమున అయ్యుండి విశ్వాస విషయములో అంటే ఇవన్నీ కూడా అయిపోయాది, నేను శుద్ధి అయిపోయిన ఒక విశ్వాసము ద్వారా మనమందరం కూడా సంపూర్ణమైన ఒక నిశ్చయత రావాలి మనలోనికి. అనగా పాతవి కడిగివేయబడ్డాయి, పాతవి విడిచివేశాను, ఇప్పుడు నూతనమైన జీవితము జీవించడానికి నా మనస్సాక్షిని ఆయన రక్తముతో ప్రోక్షించాడు, ఇక నాకు ఏమాత్రము డోక్కలేదు, అనగా పరిపూర్ణమైన నిశ్చయతలో నేను వచ్చాను, నిత్య జీవం పొందుకుంటాను, ఒక విశ్వాసం మనలోనికి రావాలంటున్నాడు. ఎవరికి పొరపాటున కూడా ఎప్పుడు కూడా నేను నరకానికి వెళ్తానా స్వర్గానికి వెళ్తాను ఎప్పుడు కూడా మనకి అనుమానం రాకూడదు. కడగబడిన వారము, పిలువబడిన వారము, పిలుపుకు అనుగుణంగా జీవించే వారము, ఆ పిలుపుకు మనం విధేయత చూపిన వారము, ఆ విధేయత చూపడమే కాదు కానీ క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించిన వారము, ఆ విశ్వసించిన వారి యొక్క జీవితములో ఆ రక్తము మనందరి యొక్క శరీరానికి కలిగిన మాలిన్యము, అంతరంగానికి కలిగిన మాలిన్యమును పరిపూర్ణతగా శుద్ధి చేసే శక్తి కలిగిందని, ఆ యొక్క శుద్ధి కలిగిన జీవితములతో కొనసాగించే వారముగా సంపూర్ణమైన వారముగా మనం ఉండాలని, మనంతేకాకుండా నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉండాలని, మనము సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. ఎస్, ఇక నేను హోలీ మ్యాన్ అనే ఒక నిశ్చయత మీలోనికి రావాలి, మనందరిలోనికి రావాలి. తర్వాత మనము దేవుని సన్నిధానము చేరుదామని ఒక మాట మనము సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో, ఎలాంటి హృదయం చెప్పండి? యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. మనకి విశ్వాసము యథార్థమైన హృదయంతో మనము దేవుని యొక్క సన్నిధానానికి అనగా నిత్య జీవంలో చేరుతామని పరిపూర్ణమైన విశ్వాసములో మనం జీవించే వారముగా ఉండాలి. ఇట్టి భాగ్యాన్ని అనగా దేవుడు మనకు ఈ యొక్క ఉదయకాలమున బోధించినటువంటి బోధ, కొత్త విషయాన్ని మనం తెలుసుకోవడానికి నిర్మలమైన మనస్సాక్షిని దేవుడు ఇచ్చేవాడని, ఆయన దాని మీద రక్త ప్రోక్షణ జరిపించి మన యొక్క హృదయాల్ని పరిశుద్ధపరిచాడని, పాతవన్నీ కూడా గతించిపోయాయని, ఇప్పుడు ఆ విశ్వాసము కలిగిన వారమైండి మనమందరం కూడా సంపూర్ణమైన నిశ్చయంతో యథార్థ హృదయముతో మనమందరం కూడా దేవుని సన్నిధి చేరుతామని, బ్రతికున్న లోకాన్ని విడిచివేసిన దేవుడు మనకి ఆ యొక్క మాటను మనం నమ్మేవారముగా ఉండాలి. 23వ వచనం ఒకసారి చెప్పి నేను ముగిస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనం మెప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు నేను మందరం కూడా నిశ్చలముగా ఆయన మీద నిరీక్షణ కలిగిన వారమై ఆయన మీదనే ధైర్యం కలిగి జీవించే వారముగా ఉందాము. ఈ మాటలు మన అందరి యొక్క జీవితాల్లో
దేవుడు మేలు కలిగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. జీవక్రియలను విడిచి జీవము గల దేవుని ప్రేమించాలని ఎంతో చక్కటి వాక్యం అందరినీ బలపరిచిన పాస్టర్ వాక్యం ఫలింపు నిమిత్తము వాక్యోపదేశం వారి పరిచర్య సంఘం కొరకు ఇంకా ప్రార్థన మనం ప్రార్థించవలసి బ్రదర్ సుధీర్ నస్పూర్ గారిని కోరుచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రంతా మా అందరినీ కాచి కాపాడినాయన. ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకొని నీ వాక్యం వింటకు మరి నాయన స్తుతించటకు, నేను ప్రార్థించటకు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన అయ్యగారిని నిలబెట్టుకొని మరి నీ యొక్క వాక్యం జీవక్రియల గురించి మాకు తెలియజేసిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రభువా, మరి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చే కృపను మా అందరికి దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఫిబ్రవరిలో జరగబోయే మీటింగ్స్ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ యొక్క మీటింగ్స్ లో మీరు ఉండి సహాయం దయచేయండి నాయన. వస్తున్న స్పీకర్ ని నాయన మరి నడిపించి తనకు కావాల్సిన మంచి ఆరోగ్యం నాయన, మాకు కావాల్సిన వాక్కులు అయ్యగారి ద్వారా మీరు ఆ మీటింగ్స్ లో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతో డబ్బు అవసరతగా ఉంది నాయన. మరి ఆ యొక్క అవసరతను మీరు ఆర్థిక అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ 3 రోజులు నాయన వాతావరణాన్ని మీ చేతిలో పెట్టుకోండి ప్రభువా. మరి మేము దగ్గర ఒక 1000 మంది రావాలని మరి ఆలోచనలో మేము ఉంటుండగా నాయన, ఆ యొక్క క్రియను మీరు దయచేసి నాయన అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ మీటింగ్ ద్వారా నాయన అనేకులు రక్షణలోనికి వచ్చేలాగున నాయన, అనేకులు ఆ మీటింగ్స్ కి వచ్చే విధంగా నాయన సహాయం దయచేయండి. మరి ప్రభువా, దానిలో మీరుండి అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నాయన జాషువా వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన అనారోగ్యంతో ఉంటుండగా నాయన మీరు ముట్టినారు, స్వస్థపరిచినారు నాయన. ఇంకను దయతో మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం అమ్మకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఆ కృపను దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఝాన్సీ ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి హైదరాబాద్ లో హాస్పిటల్లో ఉంది అని మేము వింటున్నాం నాయన. దయతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తం చేత ఆంటీని ముట్టండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన తిరిగి మళ్ళీ రామకృష్ణపూర్ ఆరోగ్యంతో వచ్చే విధంగా నీకు చూపని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లకే మీరు పరమ డాక్టర్ కాబట్టి నాయన ఆంటీని దయతో మరి మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి నాయన గర్భఫలం కావాల్సిన వారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి లేని వారికి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, అదే విధంగా మౌంట్ సీనాయి సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మలు నాయన మీరు నింపి నాయన ఈ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. మరి క్రిస్మస్ మరి దినంన మరి చాలా మంది వచ్చటకు నీకు చూపమని ప్రార్థిస్తున్నాం. అమ్మగారు అయ్యగారిని దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలో మీరు ఉండండి ఆయన. మంచి ఆరోగ్యం వారికి ఇచ్చిన ఆయన మరి ఆ పరిచర్య అంతట్లో మీ కృపచూపులాగున సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. బహుగా వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి అదే విధంగా ప్రభువా, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభువా, వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం మేము ప్రార్థిస్తున్నాం. సిసిసి రాపల్లి సంఘాలను దీవించండి ఆయన, వారి పరిచయను దీవించండి. మా సంఘంలో కూడా నూతన ఆత్మలతో మరి మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మరి ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాను నాయన, సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మా బబిత విషయంలో ప్రార్థన చేసిన మీ అందరికి వందనాలండి. నిన్నటి దినం ఆపరేషన్ అయింది. వాళ్ళకు బాబునిచ్చాడు దేవుడు. ప్రత్యేకంగా ఆమె విషయంలో చేసిన ప్రార్థనకు మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనుని కోరు. ఈ దినమున
మనందరికీ మన మందిరం లోపల క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దయతో గమనించండి, మీ ఇరుగు పొరుగు వారిని కూడా పిలవండి. రెండవది మరి నస్పూర్ సంఘస్థులందరూ కూడా వస్తారు. అదే రకంగా లింగంపల్లి, మద్దికంటి మరి అక్కడి నుంచి కూడా వస్తారు. మరి అదే రకంగా రాపెల్లి నుంచి మరి మన సంఘస్థులందరూ కూడా కనీసం ఒకరు ఇద్దరు మన సంఘానికి పిలవండి. వారికి మనతో పాటు వారు కూడా మరి క్రీస్తు యొక్క బోధ వినడానికి, ఆ యొక్క ప్రేమ విందులో పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. దయతో బట్టిగా మీరు ఒక్కరే రాకుండా వీలైనంత మట్టికి ఒకరిద్దరిని తీసుకుని రావడానికి, మరి ముఖ్యంగా నాన్ క్రిస్టియన్స్ తీసుకురావడానికి ప్రయత్నించండి. క్రిస్టియన్స్ అయినా పర్వాలేదు, కానీ నాన్ క్రిస్టియన్స్ అయితే ఈ రకంగా మనం వారికి వాక్యం బోధించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దయతో కొంచెం వంట సాయం చేయడానికి కాలేబు మరి వాళ్ళ ఆయనకి వీలు పడదని అన్నాడు. వారి సమీప బంధువు ఒకరు ప్రభులో నిద్రించారు కాబట్టి లేట్ అవుతుంది. ఈ లోపల మరి భోజన పదార్థాలు సిద్ధం చేయాలి. కాబట్టి కనీసం మనం 2 గంటలకి 1 గంటకి ఆ మధ్యలో వస్తే అందరం కలిసి ప్రభు యొక్క పరిచయ కొరకు వచ్చే వారందరి కొరకు భోజనం సిద్ధపాటు చేద్దాము. మనము ఈ 8 గంటలకల్లా ముగించేద్దాం. 8 గంటలకల్లా ముగించేసి వాక్యము పాటలు ముగించిన తర్వాత 8:30 కల్లా భోజనాలు కూడా ముగించేద్దాం. దాని తర్వాత కింద భాగంలో, అంటే మనం కార్ పార్క్, బైక్స్ చేసే పార్కింగ్ ప్లేస్ లోపల మనమందరము కూడా మరి 4 వైపుల లైట్లు పెట్టి అక్కడ కాసేపు పాటలు పాడుతూ దేవుడిని మయపరుదాము. దాని బట్టి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వారు ఎవరైనా ఆగితే వాళ్ళకి కేకు, ఒక న్యూ ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అందరము కూడా మరి దాంట్లో పాలు పంపులు పొందుకోవాలని, మీ పిల్లలు కూడా మీరు తీసుకొని రావాలని మనసారా కోరుతారు. మీరు ఒంటరిగా రాకూడదు, దయచేసి పిల్లల్ని తీసుకుని రండి. ఈ ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరిశుద్ధమైన దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. అయ్యా, మేము ఏదైతే కార్యము తలంచామో కార్యాన్ని పరిపూర్ణ చేయండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. మేమందరం కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, ఇదిగో మీరు మాకిచ్చిన ఆ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మా యొక్క హృదయంలో ఏమాత్రమే కూడా నైనా చెడు రాకుండా జీవించే కృప చూపించండి. దినదినము మమ్మల్ని నూతనమైనటువంటి మాటలతో, నూతనమైన తలంపులతో మీరు మాతో మాట్లాడుతున్నది మీకు వేలాది స్తుతి స్తోత్రం ప్రభువా. మరి ఇంకను నా ప్రభువా తన ఝాన్సీ రాణి గారు అనారోగ్యానికి గురైన క్రిటికల్ కండిషన్లో నా ప్రభు హాస్పిటల్లో ఉన్నారు. మీ చిత్తం కొరకు ప్రార్థన చేస్తాము. అనేక పర్యాలు మేము ప్రార్థించాము దేవా. మరి ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాము. పరమ వైద్యుడివి నీవు. మరి కుమార్తెలని కృపను చూపించండి. మరి నా ప్రభుత్వం వివాహాలు జరుపుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. సంతానం లేని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాము. చదువుకునే వారి కొరకును ప్రార్థన చేస్తున్నాము. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి వారిని మేలుతో మీరు తృప్తిపరుస్తారని, భౌతికమైన మేళ్ళు, ఆధ్యాత్మికమైన మేలుతో మీరు ఆనందింపజేస్తారని మనసారా కోరుకుంటూ రాజుడ యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ప్రాతకాల మనలో కూడుకున్న మనందరికీ, మరి ముఖ్యంగా సకల పరిశుద్ధులకు, సారితే సంగమునకు, ఈ యొక్క రాత్రి కాలం మొదలుకొని మందిరాన్ని మరి ఆకర్షణ రీతిగా సిద్ధపాటు చేస్తున్న ప్రతి యవన బిడ్డకి సదాకాలము తోడేడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.